వస్తుంది. అంటే ఆలయ భూములకు సంబంధించి పరిరక్షించాలి, వాటికి ఆలయ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి, అక్రమకు గురవుతున్నాయి, వాటిని పరిరక్షించాలని చెప్పి అఘోరి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఈరోజు ఘటన జరిగినప్పుడు ఇక్కడ కొంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు, అంటే స్వామిమాలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా అంటే ఏం జరిగిందండి? అఘోరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసింది? చూడలేదు స్వామి, నేను ఇప్పుడే వచ్చాను షాప్ కాడ నుంచి. అది ఆన్లైన్లో వస్తే ఇటు వచ్చా స్వామి. అంటే సాధారణంగా ఇలాంటి అఘోరీలు అంటే భక్తిభావంతో చూస్తూ ఉంటారు, కానీ ఆమె ఇట్లా ప్రవర్తించడం ఏమనిపిస్తుంది అండి? ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇది జనాల్లో అయితే ఎట్టయితే కట్టగాదేమన్నని అనిపిస్తుంది. అది స్వామి. చాలా నిష్ఠతో ఉండాలి. భగవంతుని పూజించేటప్పుడు మీరు కూడా మాల వేసుకున్నప్పుడు చాలా నిష్ఠతో ఉంటారు. అంటే కోపంగా రావటం కానీ లేదా వక్ర భాష మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు. కానీ అఘోరి దైవంగా భావించి అఘోరి ఎట్లా చేయటం ఏమనిపిస్తుంది? అంటే ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది సమాజానికి? అంటే ఆ స్వామి అసలు మామూలుగా టచ్ చేయొద్దని చెప్తుంది, దూరంగా ఉండి మాట్లాడమంటుంది. వీళ్ళు ఏమన్నా మామూలుగా వెళ్ళి పట్టుకుంటాం, అందరూ గుమ్ము కొడతాం. దూరంగా ఉంటే మాట్లాడితే చక్కగా బాగుండిద్ది అని అనిపిస్తుంది. అది స్వామి. అంటే వాళ్ళు కూడా కారిపోయిన డేంజర్ అని రాస్తుంది కదా, దాని గురించి అడగండి ఒకసారి. అలా రాయొచ్చా? డేంజర్ అని రాయొచ్చా? అంటే ప్రమాదమా? భక్తి గురించి రాయాలి, కారుకు సంబంధించి నెంబర్ బోర్డులు ఏమీ లేవు. దాని మీద కూడా పుర్రి బొమ్మలన్నీ కూడా పెట్టిన పరిస్థితి, దాని మీద డేంజర్ అని కూడా రాసింది. అంటే అట్లా రాసుకోవచ్చా? అట్లా అఘోరి డేంజర్ అని రాయొచ్చా? అంటే వాళ్ళ టీం అంతా ఆ టైపులో ఉంటారు స్వామి. ఇటు కాశీ అటువైపు వాళ్ళు మొత్తం అంతే ఉంటారు. ఇంకా అంటే ఈ లోకల్కి వచ్చి ఇట్లా జనాల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా ఇదైతే కరెక్ట్ కాదు. అంటే కారు మీద డేంజర్ అని రాస్తుంది, అంటే పుర్రి బొమ్మలు కూడా కనిపిస్తుంది. అంటే అంటే ఎవరికైనా చూడగానే భయం కలుగుతుంది ఖచ్చితంగా. అట్లా చేయొచ్చు అసలు? అంటే గోరి అంటే వాళ్ళు సుశానం అనే భావంలో ఉండి ఇంకా అట్టాగే వాళ్ళు అయ్యే పూజలు చేసుకుంటా ఇంకా అలా తెలుసు సమయం. అంటే వీళ్ళంతా కూడా చెప్తుంది ఒకటి, వాళ్ళకి కూడా పూర్తిగా అంటే అఘోరి అంటే దైవంగానే భావిస్తాం, కానీ ఇట్లాంటి చర్యలు చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజల్ని భయాందోళనకు గురి చేయకూడదు, వాళ్ళని భయపెట్టే విధంగా కూడా చేయకూడదని చెప్తున్నారు. డేంజర్ అని కూడా అట్లాంటి కారు మీద నెంబర్ ప్లేట్ లేకపోవడం ఒక విషయం అయితే, దాని మీద డేంజర్ అని కూడా రాయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈరోజు అఘోరి చేసినటువంటి ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం ఉంది అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. దానిపైన రియాక్షన్ ఏంటి అక్కడ ఉన్న వాళ్ళది? ఒకసారి ఆ విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అంటే అఘోరిని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు, అంటే ఎలా ఫీల్ అవుతారంటే అట్లా తీసుకెళ్ళడం? అంటే మనకు తెలియదు స్వామి, చెబితే ఇక్కడికి వచ్చాం, తీసుకెళ్ళిన సంగతి మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్లా ప్రజల మీద అట్లా దాడి చేస్తాం కరెక్ట్ కాదు. ఆ స్వామి అంటే కర్రతో కూడా, అంటే ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నారని చెప్పి కర్రతో కూడా, గతంలో కూడా మీకు అక్కలు లేరా చెల్లెలు లేరా అని చెప్పి అట్లా మాట్లాడితే ఇదంతా కూడా ఏమనిపిస్తుంది? అంటే ఆ స్వామి వస్తమే జనాల మధ్యలోకి రాకూడదు. ఆ స్వామి ఎప్పుడు శివ నిత్యం అటువైపే ఉండాలి. ఇక్కడికి వచ్చి జనాలను ఇబ్బంది పెడుతుందని మా భావన, అంతే. అంటే మీరు కూడా స్వామి వాళ్ళంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు, అంటే ఇట్లాంటి అఘోరాలు ఎప్పుడన్నా ప్రజల్లోకి రావటం అసలు సాధారణంగా కనిపించదు. అఘోరాలు అంటే ఎక్కడ మనం ఎక్కడ ఏదన్నా ఎక్కడ ఏ కుంభమేళలో అక్కడ కనిపిస్తూ ఉంటారు, కానీ ఇలా ప్రజల్లోకి రావటం మీరు ఎప్పుడన్నా గతంలో చూసారా? ఏం చెప్తారు ఇట్లాంటి అఘోరాలు? లేదు, మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు అప్పుడు చూసాంలే, కానీ అక్కడ ఆ ఫోనుల్లో యూట్యూబ్లో చూస్తాంలే, కానీ ఇట్లా పబ్లిక్లో వచ్చి చూస్తాం అఘోరాన్ని మేము ఎప్పుడు చూడలే. ఆమె చేసేది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి కారు మొత్తం చూపించండి మరొకసారి, కొంచెం కవర్ తీసి మరొకసారి కారు అంతా కూడా. వాస్తవానికి ఇక్కడ కారు మీద కవర్ తీస్తే ఇక్కడ చాలా మంది జనం కూడా కుమ్ముకూడిపోతున్నారని చెప్పి అంత కూడా చెప్తాం. మనం మరోసారి ప్రయత్నించదు, ఒక్కసారి కవర్ తీసే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే అనే పంచాక్షరి నామం కనపడాలి. ఎవరైనా కారు వైపు చూసి అక్కడ ఉన్న అక్షరాన్ని ప్రొనౌన్స్ చేస్తే అది శివనామ స్మరణే అయి ఉండాలి. ఆ కారుపై ఉన్న ఏ అక్షరం చదివినా అది శివనామ స్మరణ అయి ఉండాలి, అప్పుడే కదా భక్తి ఉంటుంది. చూడగానే డేంజర్ అని చదివితే ఆ డేంజర్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఆకులో చూసినా, ఏ రేణువులో చూసినా శివుడు కనిపిస్తాడు అని భావిస్తుంటారు. అందుకే ఎక్కడికైనా వెళ్తే ఓం నమ శివాయనో ఓం నమో నారాయణాయనో మనకు వినిపిస్తుంది. అలాగే అఘోరి కారు పైన చూడగానే శివ ప్రతిమలో, శివ బొమ్మలో, లేదంటే ఓం నమ శివాయ ఎక్కడ చూసిన ఓం నమ శివాయ ఆ చూసి ప్రతిధ్వనిస్తుంది, ప్రతిబింబిస్తుంది. కానీ డేంజర్ అని రాయడం ఏంటి? ఓకే ధర్మాన్ని ఉంది, కానీ డేంజర్ అనే ఒకసారి ఇంకా చూద్దాం.
ఓకే, శివుని బొమ్మలు, పుర్రె గుర్తు, ఓకే, పుర్రెలు ఉండొచ్చు. కానీ డేంజర్ అని ఎందుకు రాశారనేది నాకు ఒకసారి అఘోరిని అయితే అడగాలని ఉంది. ఎందుకు ఆమె డేంజర్ అని అనేది. ఓకే, శంఖపు బొమ్మలు, మహాకాళి ఇవి. సో అఘోరిలతో ఉంటుంది కాబట్టి ఓకే, నిత్యం శివనామ స్మరణలో ఉంటారు, పుర్రె మాలను ధరిస్తారు, రుద్రాక్షలు ధరిస్తారు. మనకి రుద్రాక్షలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు ఎందుకు డేంజర్ అని రాశారు? కేవలం మనకి హై టెన్షన్ బయలు వెళ్ళేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాత్రమే డేంజర్ అని రాస్తారు. అక్కడ కూడా ఓం నమ శివాయ అని రాసి ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది. సో ఎందుకు డేంజర్ అని రాశారు ఒకసారి అఘోరిని అడగాలి. అఘోరి పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ ఆమె డిమాండ్ చేస్తూ ఉండటంతో అక్కడి నుంచి తరలించారు పోలీసులు. సో మనకు ఆ కార్నర్లో చూడొచ్చు, ఫ్రంట్ గ్లాస్ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒకసారి కెమెరా జూమ్ వెళ్ళండి అక్కడికి. నాకు అదొక్కటే, అక్కడ కూడా ఓం నమ శివాయ అని రాసి ఉండాల్సింది, పురుగుర్తు వేసుకోవచ్చు, ఓం నమ శివాయ అని రాసి ఉంటే బాగుండేది. కానీ అఘోరి ఎందుకు డేంజర్ అని రాసిందని నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని రోజుల నుంచి అఘోరిని చాలామంది పూజిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అఘోరి చేసే మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. అఘోరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఈరోజు పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు అక్కడ నుంచి అఘోరిని తరలించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అఘోరి కారు, లోపల పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. కారు వాష్కి ఇవ్వడంతో ఆ కార్ని అక్కడే ఉంచారు, కవర్ చేసి ఉంచారు. ఈలోపే అఘోరి రోడ్డు పైన బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అఘోరిని అక్కడికి తరలించారు. సహజంగా నేను చాలా చోట్ల చూసాను అఘోరీలు ప్రయాణించే కార్లు, కానీ అన్నింటికి నెంబర్ బోర్డులు ఉంటాయి. కానీ ఇక్కడ అఘోరి కారుకి మాత్రం అఘోరి నాగసాధు అని మాత్రమే రాసుకున్నారు. నిత్యం ఒక పెద్ద ఆమె తీసుకువెళ్తూ ఉంటారు, డమరుకంతో కూడిన త్రిశూలాన్ని అని ఒక స్వామీజీ కూడా ఒక సందర్భంలో చెప్పారు. అంత పెద్ద త్రిశూలం కాదు అని. కానీ డేంజర్ అని రాశారు. ఒకసారి దాని గురించి అఘోరిని అడగాల్సిన అవసరం ఉంది. సో మీరేమనుకుంటారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా నిత్యం జనజీవన స్రవంతిలో అఘోరిని చూస్తూ ఉన్న మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ అఘోరీలు ఎప్పుడు నిత్యం శివనామ స్మరణలో ఉంటారు. గతంలో కూడా కొంతమంది అఘోరీలను ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరీలు డ్రెస్ చేసుకునే ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం శివ ధ్యాసలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దిగంబరులుగా ఉంటాం. ఆ సందర్భంలో దిగంబరులుగా మేము పూజలు చేస్తూ ఉంటామని. అన్ని సందర్భాల్లోనూ దిగంబరులుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంటుంటారు. నిన్న మొన్న తణుకులో కూడా ఒక ఆమె గురూజీని వెళ్ళి అక్కడ కలిశారు. సో ఒక సందర్భంలో మహిళలందరూ కలిపి ఆమెకు వస్త్రాన్ని కప్పడంతో అప్పుడు గుడిలోకి వెళ్ళే ప్రతిసారిక వస్త్రంతోనే వెళ్తాను అని చెప్పారు. ఈరోజు అక్కడ బైఠాయిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రోడ్డు పైన బైఠాయించి హక్కుల కోసం పోరాడుతూ దేవాలయాలకు సంబంధించిన భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నాను. అఘోరీలు నిత్యం శివనామ స్మరణలోనే ఉంటారు. అన్నిటికీ కారణం ఆ పరమేశ్వరుడే, అన్నిటికీ కారణం ఆ శివుడే అని నిత్యం తమని తాము శివుని అర్పించుకుంటూ శివుని ధ్యాసలోనే ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా శివ